2 రోజుల తర్వాత నుండి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టడానికి లేదని చెప్పారు. ఈ 2 రోజుల్లో నేను ఏదైనా కొత్త పని వెతుక్కోవాలి, లేదంటే మన పరిస్థితి ఏమిటా అని భయమేస్తుంది. అయ్యా రంగయ్య గారు, మీ ఇంటి వద్ద కానీ పొలంలో కానీ ఏమైనా పని ఉంటే ఇప్పించండి. చాలా కష్టంగా ఉంది మా ఇంట్లో. నేను పేదవాడిని కావడం వల్ల నన్ను ఎవ్వరూ పిలవరు, కనీసం పట్టించుకోరు. కనీసం నేను నమ్మే వెంకటేశ్వరుడైనా నన్ను పట్టించుకుంటే బాగుండును. ఇంకా ఎన్నాళ్ళీ కష్టాలు. అయ్యో గోవిందు, నేను అనుక్షణం నీలాంటి భక్తుల్నే తలుచుకుంటాను. సమయం వచ్చినప్పుడు నేను స్పందిస్తాను. ఏమండి, మీకెక్కడైనా పని దొరికిందా? లేదు పద్మ, చాలామంది భూస్వాముల వద్దకు వెళ్ళాను, కానీ ఎవ్వరూ పని ఇవ్వలేదు. స్వామి, నేను పేదవాణ్ణి కాబట్టి నన్ను ఎలాగో లోపలికి రానివ్వరు. అందుకే నిన్ను ఇక్కడి నుంచే మొక్కుతున్నాను. నన్ను ఆదుకుంటావని, నా కష్టాలు తీరుస్తావని ఆశపడుతున్నాను. ఏమైందండి? ఏమైనా సహాయం కావాలా? నా పేరు వరహాలరావు. అవునా అయ్యా, మీకు అభ్యంతరం లేకపోతే నేను మోస్తాను. మీకు తోచినంత ఇవ్వండి. అక్కడి నుంచి సామాన్లు పెట్టెలు తీసుకుని గోవిందు వరహాలరావు బయలుదేరతారు. వరహాలరావు మరియు గోవిందు దుకాణం వద్దకు చేరుకుంటారు. సామాన్లన్నీ అక్కడే సర్దుతాడు గోవిందు. ముందు అనుకున్నట్లే వరహాలరావు గోవిందుకి 100 రూపాయలు ఇస్తాడు. అప్పుడు గోవిందు ఇలా అంటాడు. ధన్యవాదాలు వరహాలరావు గారు. మీకు ఇంకా ఏమైనా పనులుంటే చెప్పండి, నేను చేస్తాను. తప్పకుండా నిన్నే పిలుస్తాను గోవిందు. గోవిందు డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి చేరుకున్న గోవిందు జరిగిందంతా పద్మకి చెప్పి తన సంపాదించిన డబ్బులు తనకు ఇస్తాడు. అప్పుడు పద్మ ఇలా అంటుంది. 100 రూపాయలా? ఒక్క రోజుకి 100 రూపాయలు వచ్చాయంటే చాలా ఎక్కువే వచ్చినట్లు కదండి. అత్యాశ కాకపోతే ఆయన వద్ద ఏమైనా శాశ్వతంగా పని ఉందేమో అడగచ్చు కదండి. మన కష్టాలు కొద్దైనా తీరుతాయి. అత్యాశ కాకపోవడం ఏంటి? అది అత్యాశే. ఆ సమయంలో ఆయనకు అవసరం ఉంది. అంత డబ్బు ఇవ్వడం ఆయన మంచితనం. సరే, నువ్వు చెప్పినట్లే ఒకసారి అడిగి చూస్తాను, ఏమైనా ఫలితం వస్తుందో ఏమో అని వారిద్దరూ మాట్లాడుకుని పడుకుంటారు. ఉదయాన్నే ఇంకా మిగిలిన భూస్వాములు మరియు వరహాలరావు వద్దకు పని కోసం బయలుదేరతాడు. దారిలో గోవిందు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఆగి ఇలా అనుకుంటూ ఉంటాడు. ఆపద మొక్కులవాడా, నేను నిన్న పని కోసం అడిగిన వెంటనే నాకు పని దొరికేలా చేశావు. అలాగే నాకు శాశ్వతంగా ఏదైనా పని దొరికేలా చేయి స్వామి. నాకు నా కుటుంబానికి చాలా సహాయం అవుతుంది అని అక్కడ నుంచి బయలుదేరతాడు. ముందుగా వరహాలరావు వద్దకు వెళ్తాడు. వరహాలరావు తన కిరాణా దుకాణం కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. గోవిందు వరహాలరావు వద్దకు వెళ్ళి ఇలా అంటాడు. అయ్యా వరహాలరావు గారు, మీ వద్ద కానీ మీ దుకాణంలో కానీ ఏమైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. మాకు చాలా సహాయం చేసినట్టుగా ఉంటుంది. గోవిందు, నీకు గతంలో ఏదైనా వ్యాపారం చేసినా లేదా ఏదైనా దుకాణంలో కానీ పనిచేసిన అనుభవం ఉందా? లేదండి, నేను ఎప్పుడూ ఎక్కడా పని చేయలేదు. అలా అయితే కష్టం గోవిందు. నీకు అనుభవం ఉంటేనే నా దుకాణంలో పనిచేసే అవకాశం ఇస్తాను. అయ్యా, ఎంతమంది భూస్వాముల వద్దకు వెళ్ళినా పని ఇవ్వడం లేదు. కొన్ని రోజులు నా పనితనం చూసి నమ్మకం కలిగితేనే తీసుకోండి. ఇది వ్యాపారం గోవిందు. కొన్ని రోజుల కోసం తీసుకోవడం లాంటివి వ్యాపారంలో ఉండకూడదు. నిన్ను పనిలోకి తీసుకోవడం కష్టం గోవిందు. అప్పుడు గోవిందు బాధతో తిరుగుముఖం పట్టి తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటాడు. వెంకటేశ్వర, నిన్నే నమ్ముకుని ఏదైనా పని దొరుకుతుందని ఎంతో ఆశతో వచ్చాను, కానీ ఇలా జరిగింది. నేను కొత్తగా దుకాణం ప్రారంభిస్తున్నాను. ఒక వ్యక్తి దిగాలుగా వెళ్తున్నాడు. ఇది ఎంత మాత్రం శుభం కాదు. నేను గోవిందుకి ఒక పరీక్ష పెట్టి తీసుకోవడం ఉత్తమమేమో అనిపిస్తుంది. వెంటనే వరహాలరావు గోవిందును పిలుస్తాడు. గోవిందు, ఒక్కసారిట్రా. గోవిందు తిరిగి వరహాలరావు దుకాణం వద్దకు వస్తాడు.
ఏమిటండి వరహాలరావు గారు పిలిచారు? గోవిందు, నిన్ను పనిలోకి తీసుకోవడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు, కానీ అంతకుముందు నీకు ఒక పరీక్ష పెడతాను. అందులో నీవు విజయం సాధిస్తే నిన్ను నా దుకాణంలోకి పనిలోకి తీసుకుంటాను. చాలా సంతోషం వరహాలరావు గారు. ఏం పరీక్ష అండి? ఎప్పుడు పెడతారు పరీక్ష? నేను రేపు ఉదయం నీకు అన్ని వివరాలు చెప్తాను. రేపు ఉదయం వచ్చి నన్ను కలు. నేను తప్పకుండా కలుస్తాను వరహాలరావు గారు. గోవిందు ఇంటికి తిరిగి వెళ్తాడు. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఏమైంది? ఏమీ లేదు పద్మ. రేపు నాకు ఏదో పరీక్ష పెట్టి అందులో విజయం సాధిస్తేనే వారి దుకాణంలో పని ఇస్తానన్నారు వరహాలరావు గారు. వ్యాపారంలో ఇలాగే ఉంటాయనుకుంటండి. కాదు పద్మ, నాకు దుకాణంలో పని చేయడం అనుభవం లేదు కాబట్టి నాకు పరీక్ష పెట్టి తీసుకుంటా అన్నారు. తర్వాత రోజు ఉదయాన్నే గోవిందు వరహాలరావు దుకాణం వద్దకు బయలుదేరతాడు. దారిలో గుడి వద్ద ఆగి ఇలా అంటాడు. స్వామి, వరహాలరావు గారు ఏదో పరీక్ష పెడతా అన్నారు. దానిలో విజయం సాధించి నాకు పని దొరికేలా ఆశీర్వదించు స్వామి అని అనుకుని గోవిందు వరహాలరావు దుకాణానికి బయలుదేరతాడు. కొద్దిసేపటికే దుకాణం వద్దకు చేరుకుంటాడు. అప్పుడు గోవిందు వరహాలరావుతో ఇలా అంటాడు. అయ్యా, ఏదో పరీక్ష పెడతా అన్నారు. చెప్తాను విను గోవిందో. నాకు పక్క గ్రామమైన భూపాలపట్నంలో ఇటువంటిదే ఒక దుకాణం ఉంది. దానిలో నష్టాలు వస్తున్నాయి. దానినే మూసేద్దాం అనుకుంటున్నా. కాబట్టి నీకు ఒక నెల రోజులు గడవిస్తాను. ఆ దుకాణంలో వ్యాపారాన్ని వృద్ధి చేసి నాకు నువ్వేంటో రుజువు చేసుకో. అప్పుడు నీకు శాశ్వతంగా పనిస్తాను. అయ్యా, నా సొంత వారు కూడా నాకు ఎప్పుడూ ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. నా సాయశక్తులు ప్రయత్నించి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాను. అక్కడే అదే దుకాణంలో వృషభుడు అనే వ్యక్తి ప్రస్తుతం నా దుకాణంలో పనిచేస్తున్నాడు. నీవు అతని సహాయం తీసుకో. ఈరోజు జూన్ 1వ తారీఖు, నీకు జూలై 1వ తారీఖు వరకు సమయం ఇస్తాను. నువ్వు ఈరోజే బయలుదేరి వెళ్ళు అక్కడికి. సరే అండి, అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలయ్యా. ప్రస్తుతం ఇంట్లో ఖర్చుల కోసం మీ డబ్బు తీసుకో. గోవిందు ఇంటికి వెళ్ళి తన భార్య పద్మకి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు పద్మ ఇలా అంటుంది. అవునా అండి, చాలా సంతోషం. ఇక్కడ ఇంటి గురించి మీరు ఏమీ ఆలోచించకండి. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరే పద్మ, బస్సుకు వేళవుతుంది. నేను వెళ్ళి నాకు కావలసినవి సర్దుకుంటాను. చీకటి పడుతుంది. నాన్నగారు, మీ ఎక్కడికి వెళ్తున్నారు? నేను పని కోసం పక్క ఊరు వెళ్తున్నాను. త్వరగా వచ్చేస్తాను తల్లి. నువ్వు అల్లరి చేయకుండా అమ్మ చెప్పిన మాట విను. సరే నాన్నగారు, మీరు త్వరగా వచ్చేయండి. సరే తల్లి, వచ్చేస్తాను. జాగ్రత్త. గోవిందు పద్మకి వరహాలరావు ఇచ్చిన డబ్బులో కొంత భాగం ఇచ్చి భూపాలపట్నానికి బయలుదేరతాడు. స్వామి వెంకటేశ్వర, జీవితంలో ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. నీవే నాకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండాలి స్వామి. గోవిందు మనసులో ఇలా అనుకుని బస్సు ఎక్కి బయలుదేరతాడు. ఉదయాన్నే బస్సు భూపాలపట్నం చేరుకుంటుంది. వృషభుడు బస్సు వద్దకు వచ్చి గోవిందుని పరిచయం చేసుకుంటాడు. గోవిందు ఆ గ్రామంలో వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొంటాడు? అసలు వ్యాపారాన్ని వృద్ధి చేసి వరహాలరావు పెట్టిన పరీక్షలో గెలుపు సాధించాడో లేదో తరువాయి భాగంలో తెలుసుకుందాం. గోపాలపురం అనే గ్రామం